మరి ప్రియులారా, తర్వాత వెళ్ళగా 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 నడుస్తూ ఉండగా మళ్ళీ దాహం వేస్తుంది. దాహం ఒక్కసారే తాగితే దాహం తీరదు కదండి. మనం జీవించినంత కాలం మంచిలు తాగుతూనే ఉంటాం, దాహం వేస్తూనే ఉంటాం. ఇట్లాగే దాహం అనేవారికి నాకు దేవుడు సమరయ స్త్రీతో మాట్లాడిన సంఘటన గుర్తొస్తుంది. ఏంటంటే బావి దగ్గర నీళ్లు తోడుచున్నటువంటి సమరయ స్త్రీ దగ్గరకు యేసయ్య వస్తారు. మరి ఎంతమంది జనంగా ఉండగా యేసయ్య ఆ సమరయ స్త్రీ ఉన్న చోటకి ఎందుకు వెళ్ళాడండి అసలు? ఏమండి, ఎందుకు వెళ్ళాడు? లక్షల కోట్ల మంది జనం ఉన్నారు ప్రపంచంలో. మరి ఒంటరిగా ఉన్నటువంటి సమరయ స్త్రీ దగ్గరికి యేసయ్య ఎందుకు వెళ్ళాడండి? అందరూనేమో ఆయన కోసం ఎగబడి పోతా ఉంటే, స్వస్థల కోసం పోతా ఉంటే, ప్రత్యేకంగా సమరయ స్త్రీ దగ్గరికి యేసయ్య వెళ్ళాడు. దానిలో కారణం ఉండాలిగా. కారణం లేనిదే జరగదు. భూమి మీద మంచి కానీ చెడు కానీ కారణం ఉంటుంది. కారణం ఉంటేనే దానికి కార్యం జరుగుద్ది. ఏంటి కారణం? ఏంటి? సమరయ స్త్రీ దగ్గర ప్రత్యేకంగా రావడానికి కారణం ఏంటి చెప్పండి? చెప్పమ్మా. ఆమె దేవుని కోసమే ఎదురు చూసింది. మరి మీరు ఎప్పుడైనా దేవుని కోసం ఎదురు చూస్తున్నారా? అదెందుకు మనకి? అది తప్ప. అన్నీ దేవుని కోసం ఎదురు చూడం. ఇంటికి వెళ్ళిన తర్వాత మన భజన మందే, మన పురాణం మందే, మన భజనలోనే తెల్లవారుది రోజులు. దేవుని కోసం ఎదురు చూసిన క్షణాలు లేవు మీకు. నిజంగా దేవుని కోసం ఎదురు చూసిన రోజులు ఉన్నాయా మీకు? ఉన్నాయా అన్నవాడు చేతులు మిగతండి. ఉంటేగా చేతులకి దేవుని కోసం ఎదురు చూడడం. మనం ఏదేదో దేవుని కోసం ఎదురు చూస్తుంటాం. మనం దేవుని కోసం ఎదురు చూసింది కాబట్టి సమరయ స్త్రీ దగ్గరకు దేవుడు వచ్చారు. అప్పుడు దేవుడు ఏమన్నారు? ఆమెని బావి దగ్గర ఉంది కదా నీళ్ళు తోడుకోవడానికి. దేవుడు ఏమన్నారంటే, అమ్మా దాహమునకిమ్ము అన్నారు. ఏమన్నారండి? దాహమునకిమ్ము అన్నారు. ఏ దాహమో అర్థం కాదు ఆమెకి. దాహం అంటే అనేక రకాల దాహాలు ఉంటాయి.